టేబుల్ అది కూడా చిన్న టేబుల్లో లేదే, పెద్ద టేబుల్లో ఉంది. అమ్మ ఇక్కడ నాకు రో వైజ్ తీసుకోవాలా కాలం వైజ్ తీసుకోవాలంటే తెలియట్లేదు, కానీ ఇక్కడ నాకు పాయింట్ కనపడుతుంది చూడండి. ఓకే, కొంచెం జూమ్ ఇన్ చేస్తా సో దట్ మీకు కూడా కొంచెం బాగా కనబడుద్ది. ఆప్షన్స్ దేవుని తర్వాత చూసుకుందాం. ఓకే రైట్, నెంబర్స్ బాగా కనబడుతున్నాయి కదా. రైట్ చూడమ్మా జాగ్రత్తగా. అమ్మ ఇక్కడ 0 చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే 4 + 3 7, 5 + 2 7, 7 - 7 అంటే 0. వావ్, బాగుంది అనిపించింది. ఇదే నెక్స్ట్ లైన్ కూడా వర్కౌట్ అయితే హ్యాపీ నాకు. 7 + 4 11, 3 + 4 7. ఇందాక చేసిన డిఫరెన్స్ అప్పుడే 0 వచ్చింది, కానీ ఈసారి 4 వస్తుంది, వాడేమో 21 ఇచ్చాడు. తుస్ పోయింది లాజిక్. ఎప్పుడైతే ఒక చోట ఫెయిల్ అయినా మనం ఆ లాజిక్ని లేపేస్తాం. సో ఆల్టర్నేట్. ఆ 0 చూస్తే నాకు ఇంకో లాజిక్ ఏం గుర్తొస్తుందంటే 4 × 2 5 + 3 సరిపోతుంది చూడు. అంటే రాస్తాను చూడమ్మా, 4 × 2 - 5 + 3 మిడిల్ 2 రోస్ యాడ్ చేశా. అంటే ఇది 8 - 8 అంటే 0 సరిపోయిందిగా. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేద్దాం. వర్కౌట్ అవుతుందేమో చూస్తాను నేను అంతే. అంటే వీళ్ళిద్దరిని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. వీళ్ళిద్దరిని ఏం చేయాలి, యాడ్ చేసి డిఫరెన్స్ కనుక్కోవాలి. అవునా, అంటే 7 × 4 మైనస్ వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి. అంటే 3 + 4, 7 4 are 28 - 7 అంటే ఎంతమా 21. ఎస్ మ్యాచ్ అయింది సార్, నాకు ఏదో నమ్మకం కలిగింది సార్, 2 చోట్ల వర్కౌట్ అయిందంట. ఓకే రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. 6 5 మల్టిప్లై చేయాలి కదా, అంటే 6 × 5 మైనస్ వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి. అంటే 4 + 4, 6 5 are 30 - 8 అంటే ఎంతమా 22. ఎస్ మ్యాచ్ అయింది. అంటే ఇప్పుడు ఇది కూడా అదే ట్రై చేస్తా. ఫస్ట్ కాలం లాస్ట్ కాలం వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయాలి. అంటే 9 × మైనస్ వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి. అవునా, యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. 6 + 5 చెప్పడమ్మా. 9 5 are 45 మైనస్ ఇదంతా 11. 45 - 11 అంటే ఎంత 34. ఇప్పుడు ఉందో లేదో చూద్దాం. 34 34ఏగా, అంటే ఆన్సర్ ఉందిగా, అంటే గొడవ లేదుగా, హ్యాపీ.